KH9 న్యూస్కి స్వాగతం. గ్రామ ప్రజల అభివృద్ధి నాకు ముఖ్యమని మొదటి నుంచే సేవాభావంతో మా కుటుంబం ప్రజలకు మంచి చేసిందని సీతక్క అనుచరుడైన నేను కాంగ్రెస్ పార్టీ జగన్నాథపురం అభ్యర్థిగా కుంజా వినోద్ అను నేను గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళకి ప్రతినిత్యం ప్రభుత్వం నుంచి వస్తున్న అభివృద్ధి పథకాలు వాళ్లకు ఇప్పిస్తానని గెలిపించిన మరుక్షణం నుంచే గ్రామ ప్రజల అభ్యున్నతికి తోడ్పడతానని ఇంత చిన్న వయసులోనే నాకు ఇంత పెద్ద బాధ్యతను ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ గ్రామ ప్రజలందరూ నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మనసారా కోరుకుంటున్నాను. జగన్నాథపురం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మీకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా 100% మీరే విన్ అవుతారని ఒక సమాచారం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నాకు మన ఎమ్మెల్యే గారు, మన అశ్వరావుపేట ఎమ్మెల్యే గారు కూడా నన్ను గుర్తించి నేను ఈ పంచాయతీలో చేసే కార్యక్రమాలు కూడా అందరూ జనాలు కూడా మనకి సపోర్టింగ్ ఉండడం వల్ల సపోర్ట్ ఇస్తూ నేను కూడా అంటే ఈ పార్టీలో కొనసాగక ముందు చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను. అలానే నన్ను గుర్తించి నాకు ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చి నన్ను ముందుకు కొనసాగించాలని ఆలోచిస్తున్నాను. ఇంత చిన్న వయసులో ఈ అవకాశం ఇచ్చిన అధినాయకులకి మీరేం చెప్పబోతున్నారు? ఇంత చిన్న వయసులో అంటే మనం చేసే కార్యక్రమాలను బట్టి అంత గ్రౌండ్ రిపోర్ట్ అనేది అందరూ తెలుసుకుంటూనే ఉంటారు. మనం కూడా అసలు ఒక మెట్టు ఎక్కి ఆయన భవిష్యత్తులో ఇంకో మనకు ప్రజలు సేవ చేసే గుణగణాలు కల్పించుకోవడానికి ఆయన రేపు పొద్దున మనకు ప్రజలకు ఉపయోగపడతారు అన్న థాట్లో బహుశా నాకు ఇచ్చి ఉంటారని నాకు ఒక ఆలోచన. అయితే ముఖ్యంగా ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ పాలన, రేవంత్ గారి ముఖ్యమంత్రి కాబట్టి మీరు గిరిజన అభివృద్ధికి మీ గ్రామంలో ఏం చేయబోతారు గెలిచిన తర్వాత? నేను గెలిచిన తర్వాత మన గ్రామంలో ప్రతి ఒక్క నిరుపేదలకి ఇందిరమ్మ ఇల్లు నేను ఇచ్చే హామీ మన ప్రతి ఒక్క పేదలు కూడా ఒక పేదలుగా ఉండకుండా చాలామంది ఒక విద్యావంతులయ్యి ఇప్పుడు మీరు గెలుపు మీ మీ వశంలో ఉన్నది. గెలుపు అనేది దగ్గరలో ఉన్నారు కాబట్టి మీరు గెలిచిన తర్వాత ఈ గ్రామ అభివృద్ధిని అంటే లాస్ట్ టైం ఉన్న గవర్నమెంట్లో కానీ లాస్ట్ టైం ఉన్న సర్పంచులు చేయలేని పనులు మీరు ఏమైనా చేస్తారా? తప్పకుండా చేస్తాను. నేను ఈ పంచాయతీని జగన్నాథపురం పంచాయతీని మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక రోడ్లు మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. చివరిగా అండి, ఇలాంటి అవకాశం మీలాంటి యూత్కి ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ని మీరు ఎలా అభివర్ణిస్తారు? ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, మన పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారికి, అలాగే మన అశ్వరావుపేట కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి KH9. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.